ఆ కథానాయకుడికి 11 ఏళ్లుగా భారీ హిట్ లేదు. మరో హీరోకి తెలుగు చలనచిత్ర రికార్డులను తిరగరాసిన సినిమా తర్వాత భారీ పరాజయం. ఇంకో కథానాయకుడికి వరుస ఫ్లాపులు. ఇలా ఫ్యామిలీ హీరోలంతా వరుస పరాజయాలతో టాలీవుడ్ రేస్ లో వెనుకబడ్డారు. అది నిన్నటి కథ. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పటికే ఆ ఫ్యామిలీలోని 2 కథానాయకులు బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసి కేక పెట్టించారు. మూడో హిట్ కూడా దొరికితే మెగా ఫ్యాన్స్ కి పండగే మరి. నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి లెక్క ఉంది. ప్రయోగాలకు పెద్దపీట వేసే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ ను అందుకోలేకపోయాడు. 5 ఏళ్ల క్రితం త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా విజయం సాధించిన ఖుషీ రేంజ్ ను అందుకోలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన కుమ్మరంపులి, తీన్మార్, పంజా చిత్రాలు కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అందించలేకపోయాయి. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయరమ్మనిలే, అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయరమ్మనిలే. తెలుగు చలనచిత్ర రికార్డులను తిరగరాసిన మగధీరా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ తీవ్ర నిరాశను మిగిల్చడమే కాదు, రామ్ చరణ్ కెరీర్ ను డైలమాలో పడేసింది. ఆ తర్వాత ఏడాది పాటు ఈ కథానాయకుడు మరో చిత్రంలో నటించలేదు. అల్లు అర్జున్ సైతం ఇలాంటి కథే. బొమ్మరిల్లి భాస్కర్ రూపొందించిన పరుగు విజయం సాధించిన ఆ తర్వాత వచ్చిన వరుడు ఊసురుమనిపించింది. అనంతరం వేదంలో నటించిన అది పేరు తప్ప ఆర్థికంగా పెద్ద విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ మధ్య బద్రీనాథ్ సైతం స్టైలిష్ స్టార్ కెరీర్ ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇలా మెగా హీరోలంతా ఇబ్బందుల్లో, అభిమానులంతా తీవ్ర నిరాశలో ఉన్న సమయంలో రామ్ చరణ్ ఓ ప్రయోగానికి సిద్ధమయ్యాడు. అప్పటికి ఒక్క సినిమానే తీసిన సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ చేసేందుకు సిద్ధమయ్యాడు. గెలిచి తీరాల్సిన టైంలో ఈ సినిమా రామ్ చరణ్ కు ఓ మంచి విజయాన్ని అందించింది. మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిన రచ్చ భారీ వసూళ్లతో రికార్డు సృష్టించింది. చరిత్ర రాయడానికి వయసుతో పని లేదు, ప్రజల అండుంటే చాలు. రచ్చా హిట్ తో ఖుషీగా ఉన్న అభిమానులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో పండుగ చేశాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా అభిమానుల చేత కేక పెట్టించింది. అంతేనా, పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి లెక్క ఉంది. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా.
ఈ వేసవిలో ఇప్పటికే 2 ఇండస్ట్రీ హిట్లతో జోరు మీదున్న మెగా హీరోలు మరో భారీ విజయంపై కన్నేశారు. 3 పరాజయాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని అల్లు అర్జున్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటిస్తున్న జూలై జూన్ 14న విడుదల కానుంది. మెగా ఫ్యామిలీకి లక్కుగా మారిన ఈ సమ్మర్ అల్లు అర్జున్ కి కూడా కలిసిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.